గణేష్, నీ రిజల్ట్ రేపే చెప్పొచ్చు. ఎలా అయినా ఫెయిల్ అవుతావు అనుకొని చూడవేమో అని ముందే చెప్తున్నాను. ఇన్నాళ్ళు కొన్ని వందల సీఏ ఆన్సర్ పేపర్లు దిద్దాను. 10 మార్కులకైనా రాని ఏ సీఏ స్టూడెంట్ ఉంటాడులే అని అనుకునేదానిని, గర్వపడేదానిని. కానీ ఈ ప్రొఫెషన్లో కూడా నీలాంటి బ్లాక్ షీప్ ఉంటాడని తెలియచెప్పావు. ఒక ఎఫ్ఆర్లోనే ఎస్ఎఫ్ఎం ఇస్కాలు కూడా రాసావు. మరో 2 గంటలు ఇచ్చుంటే ఆ రెండింటితో ఆగేవాడు కాదేమో. నేను నీ ఆన్సర్స్ దిద్దడం స్టార్ట్ చేసి 2 నిమిషాలు కాలేదు. అప్పుడే నిన్ను చూడాలని, నిన్ను చంపేయాలని ఎంతో తపన పడ్డాను. అలాంటిది నువ్వు ఈ 4 ఏళ్ల నుండి రాసిన పేపర్లను దిద్దిన వాళ్ళని తలుచుకుంటే జాలేసింది. నిన్ను వదిలితే ఇంకా మమ్మల్ని ఏడిపిస్తావని చెప్తున్నాను. యు ఆర్ పాస్. ఇంకొకసారి చెప్పండి. యు ఆర్ పాస్. మరొకసారి చెప్పండి. యు ఆర్ పాస్. ఈ ఒకే ఒక మాట కోసం ఇన్నాళ్ళు అటెంప్ట్లు రాశాను. అవసరమైతే నా ఆన్సర్స్తో చంపేద్దాం అనుకున్నాను మీలాంటి వాళ్ళని. ఈ ఒకే ఒక మాట కోసం ఎఫ్ఐఆర్లు వద్దంటూ, ఎఫ్ఆర్ ముద్దంటూ, నైట్ అవుట్లు చేసి డీటీ, ఐడిటీ విసిగుస్తున్నా ఇసుక చదివాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగ అని తెలుసుకోవడానికి 10 నెలలు చాలు. మీరిచ్చే క్వశ్చన్ పేపర్ ఎఫ్ఐఆర్ ఎస్ఎఫ్ఎం అని తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తప్పు మీది కాదు మ్యామ్, మాదే. ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా పోతుందని 1 గంటలో, 1 రోజులో అర్థమైపోతుంది. అయినా ప్రతిసారి ఆ డొక్కు ఫోన్లో రిజల్ట్ చూద్దామని వెయిట్ చేసే మూర్ఖుణ్ణి, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల సీఏ స్టూడెంట్స్ గుంటూరు జేకేసీలో, బెజవాడ కేబిఎన్లో, హైదరాబాద్ సెయింట్ మ్యారీస్లో, ఒకటేమిటి ఇండియా మొత్తం ఒక్క గ్రూప్ అయినా క్లియర్ చేసేద్దామని పిచ్చివాళ్లే రాస్తున్నారు. వాళ్ళు రాసే పేపర్స్ని ఏ వాల్యూరు మీలా అర్థం చేసుకోవడం లేదు. అలా పేషెంట్స్ అటెంప్ట్స్ రాసే వాళ్ళని నమ్మరు. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసి సీఏ వీజీ అంటారే వాళ్ళనే నమ్ముతారు. సీఏ మేలో రాయమంటుంది, మే నాట్ అంటుంది, నవంబర్లో నీదే అంటుంది, తర్వాత నవ్వుల పాలు చేస్తుంది. కానీ అదే పనిగా పట్టించుకోకుండా రాసే నన్ను పిచ్చోడిని చేసింది. సీఏ నేను అవ్వాలనుకున్నప్పుడు ఎన్నిసార్లు నేను ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు బ్రెయినే దొబ్బింది, ఇంకా సీఏ అయ్యి ఏం పిక్తాను. సీఏ అవ్వాలి అనుకున్నప్పుడు అవ్వలేం. పైన ఎగిరిపోయి, పెళ్లి కాకపోయి, కీళ్ళ నొప్పుల కాలంలో క్వాలిఫికేషన్ వచ్చినా చేసేదేముంది. 40 దాటాక సీఏ అయినా కూడా పెళ్లికి పిల్లని కూడా ఇవ్వరు. మనిషి జీవితంలో 4-5 ఏళ్ళు అంటే చాలా విలువైంది. ఆ కాలంతో పాటు నేను పెరిగిన గల్లీని, ప్రేమించిన పిల్లని, బీటెక్ వాడితో దాని పెళ్లిని అన్నీ వదులుకున్నాను. ఆఖరికి పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయినా కూడా నేను సీఏ అవ్వలేకపోయాను. ఇప్పటికైనా నేను పాస్ అవుతానా అంటే నా టాలెంట్ నాకు తెలుసు, నేను ఎప్పటికీ అవ్వలేను. నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసం కాదు, మన దేశం అంతటా నాలా అటెంప్ట్లు పోతున్నా కూడా రాసే నాలాంటి సీఏ స్టూడెంట్స్ కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం. గుడ్ బై. ప్లీజ్ గణేష్, ఒక్క నిమిషం ఆగు. ఆవేశంతో కాకుండా ఒక్కసారి ఆలోచించు. మేం నిన్ను ఫెయిల్ చేసింది నిజమే, కానీ ఇప్పుడు నిన్ను మనసారా పాస్ చేస్తున్నాం. రేపు మధ్యాహ్నం 2 గంటలకి నీ డొక్కు ఫోన్లోనే నీ రిజల్ట్ చూసుకో. నిన్ను పాస్ చేసుంటాము. నువ్వు అది చూస్తావని ఆశతో, నమ్మకంతో. గణేష్. ఏరా, రాత్రి కల్లా నిజమైందా? లేదురా, మళ్ళీ పోయింది.